హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ అండి, చూస్తున్నారా పొగమంచు ఎంత బాగుందో కదా. అసలు అలా బాల్కనీలోకి వచ్చి చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. అలాగే ఆ సౌండ్స్, ఆ పిచ్చుకలు, ఆ కోళ్ళు సౌండ్స్ అసలు ఎంత బాగుందో, నాకైతే భలే అనిపించింది. ఆ గ్రిల్స్ అడ్డుగా ఉన్నాయి కానీ లేదంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాల్కనీలో నుంచి నేచర్ని. కానీ గ్రిల్స్ లేకపోతే పక్షులు వచ్చేస్తాయి కదా, సో అందుకే గ్రిల్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇంకా అలాగా కొంతసేపు అలా నేచర్ని చూసి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ఏంటంటే ఇవాళ విజయవాడ అయితే వెళ్తున్నాము. లలిత జ్యువెలరీలో స్కీమ్ కట్టామన్నమాట. సో స్కీమ్లో ఏదైనా ఆర్నమెంట్ తీసుకుందాము అని చెప్పేసి విజయవాడ అయితే వెళ్ళాలి. ఇక్కడైతే లేదు, అంటే మనకి ఇక్కడ ఏలూరులో లేదనమాట. సో విజయవాడ వెళ్ళాలి. సో అందుకని ఇంక త్వరగా వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇంక మా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వచ్చి చేయలేం కదా అని చెప్పేసి ఫిష్ కర్రీ అయితే చేస్తూ ఉన్నా, నైట్కి కూడా ఉంటుంది అనేసి. అలాగే పిల్లలకేమో ఎగ్ ఉక్కిరి అనమాట. అయితే ఈ చేప ముక్కలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి రూమ్ టెంపరేచర్లోకి రాలేదు, ఇంకా టైం లేదు. అలాగే వేసేసా, మూత పెట్టేశాను కదా, ఇంకా ఉడికిపోతాయిలే అని చెప్పేసి కొరమేను అనమాట. సో కొరమేను చేపల పులుసు. అంత క్లియర్గా రెసిపీ అయితే షూట్ చేయలేకపోయాను, ఉదయం కదా, ఇంకా టైం అవుతా ఉంది అని చెప్పి ఇంకా కంగారుగా ఇంకా అలా చేస్తూ ఉన్నాను అనమాట. సో ముక్కలు వేసేసాను, ముక్కలు వేసి మూత పెట్టేస్తే అది సెట్ అయిపోద్ది. ఇంక ఈ లోపల పిల్లలకి వచ్చేసి వాళ్ళు ఫిష్ తిన్నారు కదా, సో అందుకని వాళ్ళ కోసం అండా బుజ్జి చేస్తూ ఉన్నాను. అండా బుజ్జి, ఎగ్ ఉక్కిరి, ఆ తర్వాత ఎగ్ ఫ్రై ఏదైనా అనుకోవచ్చు. నేను 3 వెరైటీస్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఓన్లీ ఉల్లిపాయ ఒక్కటే వేయించి అందులో ఎక్కువ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆ తర్వాత కొంచెం అల్లము అవన్నీ వేసి చాపర్లో కానీ మిక్సీలో కానీ చాప్ చేసేసి అది వేసామనుకోండి, ఇంకా కారం ఏం వేయనమాట. అది కూడా బాగుంటుంది వేపుడులాగా. అయితే చపాతీతోటి లేకపోతే కొంచెం అన్నంలో కలుపుకోవడానికి సైడ్ డిష్ లాగా కాకుండా మెయిన్ డిష్ లాగా కావాలి అనుకున్నప్పుడు మాత్రం టమాటా వేస్తాను. సో ఇవాళ నేను టమాటా వేసాను. ఒక్కొక్కసారి టమాటా వేయకుండా ఓన్లీ ఉల్లిపాయతో కూడా చేస్తానండి. ఉల్లిపాయ వేయించేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంక మామూలు మన స్పైసెస్ వేసేసి ఎగ్ అందులో వేసేస్తాను. కానీ ఇవాళ ఎలా చేశానంటే ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అది కూడా మగ్గిన తర్వాత ఇంకా 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి మసాలాలన్నీ బాగా మగ్గాక కొంచెం వాటర్ వేసాను. ఈ వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే అన్నంలో తినేటప్పుడు కానీ చపాతీతో తినేటప్పుడు కానీ ఎగ్ సాఫ్ట్గా ఉంటుంది. అంటే ఫ్రైలా కాకుండా మనకి కొంచెం గ్రేవీ తిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం వాటర్ వేసి ఉల్లిపాయలు అంతా గ్రేవీ మగ్గాక ఎగ్స్ కట్ చేసి వేసాను. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే చెప్పా కదా, మనం చపాతీతో తినేటప్పుడు కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. సో మూత పెట్టేశాను, అదైతే మగ్గుతూ ఉంటుంది, మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఇంక ఈ లోపల చేపల పులుసు కూడా అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట, ఇంకొంచెం సెట్ అవ్వాలి. అయితే ఇప్పుడు నేను నాన్ వెజ్ తినాను కదా, సో ఉప్పు కారాలు ఎలా తెలుస్తాయి వాటి మీకు అని ఒకళ్ళు అడిగారు. ఏం లేదండి, ఇప్పుడు చేపల పులుసు మరుగుతుంది కదా, సో మరిగేటప్పుడు చేప వేయక ముందు పులుసు టేస్ట్ చేస్తానన్నమాట. సో అప్పుడు ఉప్పు కారాలు మనకు తెలుస్తాయి కదా. అలాగే ఎగ్ ఉక్కిరి కూడా అంతే. నేను ఉల్లిపాయ టమాటా మగ్గేటప్పుడే ఉప్పు కారాలు అన్నీ వేసేసి మగ్గించాను కాబట్టి ఆ ఉల్లిపాయని కనుక టేస్ట్ చేస్తే ఉప్పు కారాలు సరిపోయాయి అంటే ఇంకా ఎగ్ అందులో వేసేస్తాను. సో ఎగ్ ఫిష్ వేయకముందే ఆ గ్రేవీ కనుక టేస్ట్ చేసామనుకోండి, సరిపోతే సరిపోయినట్లు, సరిపోకపోతే కొంచెం కలుపుతాను. సో అలా అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, మనం ఉప్పు చూడకుండా చేయలేం కదా నాన్ వెజ్ రెసిపీస్ అని. సో నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినకపోయినా సరే ఇలా చేస్తూ ఉంటాను. సో ఇంకా టిఫిన్ వచ్చేసి చపాతీ పిండి ఉంటే ఇంకా కొంచెం ఆ ఎగ్ ఉక్కిరి పెట్టుకొని చపాతీ అయితే తినేస్తా ఉన్నారు. నేను మా వారు బయట తినేద్దాంలే ఇడ్లీ అని చెప్పి కొంచెమే ఉంది చపాతీ పిండి, ఇంకా అలా అనమాట. సో ఆ తర్వాత ఇంకా అన్నీ పెట్టేసి ఎక్కడొక్కడ సర్దేశాను. రైస్ ఏమో మావయ్య నేను పెట్టేస్తానులే అమ్మ అన్నారు మధ్యాహ్నం. సో మావయ్యకి రైస్ పెట్టడం వచ్చు. ఇంక నేనేమో ఇల్లు అవన్నీ కూడా త్వరగా క్లీన్ చేసేసుకొని ఇంకప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి అంతసేపు జర్నీ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నేను అసలు ఏ పని చేయలేను. అప్పటికే బాగాలేదు, జలుబు చేసిందండి. మనకి బయట క్లైమేట్ చేంజ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఇంకా మనకి జలుబులు, తలనొప్పులు ఇవన్నీ వచ్చేస్తాయి కదా.
సో బాగా జలుబు చేసింది. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొంచెం కష్టంగానే ఉంది, మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. నాకు గనక జలుబు చేసింది అంటే ఒక వారం రోజులు చంపుతుంది, అక్కడి నుంచి మళ్ళీ దగ్గు స్టార్ట్ అవుతుంది అనమాట. సో మొత్తానికి ఒక నెల రోజులు విసిగిస్తుంది జలుబు కానీ వచ్చింది అంటే. సో ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయాక ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి యాక్చువల్గా ఏంటంటే 8కి ఒక ట్రైను, 8:30కి ఒక ట్రైన్ ఉంది అని చెప్పారండి మా ఆయన. అయితే టైం కుదరలేదన్నమాట. సో 8కి అవ్వలేదు, 8:30కి అవ్వలేదు. అయితే బస్సులో వెళ్దాం అన్నారు పాపం. బస్సులో వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు భారతి, టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది ట్రైన్తో పోలిస్తే, ట్రైన్ ఖాళీ ఉంటుందో లేదో అని అన్నారు. కానీ మనం బస్సు ఎక్కంగా ఇంకా తిట్లు సరే అయితే బండి మీద వెళ్దాం పదా అని చెప్పి ఇంకా బండి మీద అయితే తీసుకెళ్లారు. వెళ్తే ఇంకా దారిలో నేను చపాతీ అయితే తినలేదు, ఇంక అందుకని ఇడ్లీ అయితే ప్లేట్ ఇడ్లీ అంటే 2 ఇడ్లీ అనుకున్నాను, వాళ్ళేమో 3 ఇడ్లీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంక మా ఆయన బతిలాడితే ఇంకొక ఇడ్లీ తిన్నారనమాట. నేనైతే ఒక 2 ఇడ్లీ తినేసాను. తినేసి ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక ఎగ్జైట్మెంటు, అంటే గోల్డ్ కొనడానికి వెళ్తున్నాము, మంచి ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి, ఇట్లా ఉంటుంది కదా, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే ఎండ తెలియలేదు, ఏం తెలియలేదు, కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది. మా ఆయన ఏమో తిట్లు, ముందు నువ్వు మొహం మీద ఏదైనా వేసుకో అమ్మ బాబు, మళ్ళీ బీపీ డౌన్ అయిందంటే నా వల్ల కాదు, నేను తీసుకెళ్ళలేను బండి మీద అని చెప్పి ఇంక మొహం మీద అలా చున్నీ కప్పుకున్నాను, ఎండ తగులుతా ఉందని. ఉదయాన్నే కాబట్టి ఎండ ఉన్నా సరే కొంచెం ఓపిక ఉంటుంది కదండి. అలాగా రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం పాపం మా ఆయనకి కూడా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, నేను కూడా అంతసేపు కూర్చోలేక వెన్ను నొప్పి వచ్చేసింది చెప్పాలంటే. సో ఇప్పుడు మాత్రం వెళ్తుంటే ఇక్కడ జాంకాయలు కనిపించాయండి. మా ఆయనేమో నీకు అసలు బుర్ర పని చేస్తుందా లేదా, ఎవరైనా జ్యువెలరీ షాప్కి వెళ్తూ జాంకాయలు పట్టుకెళ్తారా, ఏంటి వాడితే నువ్వు అని చెప్పి. ఎందుకంటే మేము సపరేట్గా ఇంకేం బ్యాగ్, ఏం లగేజ్ బ్యాగ్ ఏం పట్టుకెళ్ళలేదు, అంటే క్యారీ బ్యాగ్ ఏదైనా ఉంటుంది కదా, ఏం పట్టుకెళ్ళలేదు. ఇంకా అయినా సరే నాకు నచ్చాయి జాంకాయలు, తీసుకుందాం అని చెప్పేసి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఉంటాయో ఉండవో సీను అంటే ఇంకా బండి అయితే మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి తీసుకున్నాం అనమాట. టోల్గేట్ దగ్గర ఉంటే ఈవిడ 100కి 6 కాయలు ఇచ్చిందండి. యాక్చువల్గా ఇవి 100కి 4, ఇవైతే అటువైపు ఉన్నటివి 100కి 2 అని చెప్పింది. నేనైతే ఇవే తీసుకున్నాను, 100కి 4 అనింది కదా. 6 అడిగాను, 6 అడిగితే 5 ఇస్తుందేమోలే అని 6 ఇస్తావా అమ్మ అంటే ఇస్తాననింది. సరే అని ఇంక నేనేం మాట్లాడతాను, 6 తీసుకున్నాను. 5 కాయలేమో పెట్టేశాను బండికి ముందు, బ్యాగ్లో పెట్టాను. మా ఆయన ఫేస్ మాడిపోయింది. నేనేమో ఒక కాయ కట్ చేయించుకొని కొంచెం ఉప్పు కారం పెట్టుకొని వెనకాల కూర్చొని తింటూ వెళ్ళాను అనమాట. అంటే నాకు ఎందుకోనండి ఇట్లా నేచర్ని చూస్తూ ఇలా జామకాయలు, మొక్కజొన్న కండలు ఇలాంటివి తినడం ఇష్టం బయటకు వచ్చినప్పుడే. మళ్ళీ అవి ఇంట్లో ఉంటే అంత తినాలనిపించదు. ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడే మా ఆయన దగ్గర తిట్లు, అలాగే జామకాయ తినాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలా తింటూ వచ్చేసాం మొత్తానికి. లలిత జ్యువెలరీ విజయవాడలో. మరి ఇది ఏ ఏరియా అనేది నాకు తెలియదండి, గుర్తులేదు, మర్చిపోయాను. అంటే మేము కట్టిన స్కీమ్ అయితే మాత్రం వైజాగ్లో, ఇక్కడ తీసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్ళలేం కదా అని. కానీ అండి నిజం చెప్తున్నాను, వైజాగ్లో కంటే కూడా విజయవాడలో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. వైజాగ్లో మేము స్కీమ్ కట్టేటప్పుడు కూడా చూశాను, అస్సలు లైట్ వెయిట్లో లేవండి. అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్కి లైట్ వెయిట్ అయితేనే బెటర్ కదా, అంతంత ఎఫోర్డ్ చేయలేము. సో వైజాగ్లో ఇన్ని ఎక్కువ డిజైన్స్ లేవు, కొంచెం లైట్ వెయిట్లో లేవు, హెవీగానే ఉన్నాయి. సో ఇక్కడ విజయవాడలో మాత్రం మనకి మంచిగా లైట్ వెయిట్ కలెక్షన్ అయితే ఉందండి. ఎవరైనా విజయవాడలో ఉంటే ఒకసారి చూడండి. సో ఇదిగోండి, నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటి అంటే మా ఆయనకి ఇచ్చానండి ఫోను వీడియో తీయమని చెప్పి. ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా రాలేదు, మీకు చూపిద్దామంటే అసలు నాకు ఎంత కోపం వచ్చిందో. ఏంటి నువ్వు ఇలా తీస్తావా అంటే అప్పుడు నువ్వే తీసుకో నాకు చెప్పకు అని అన్నారు. ఇంకేం చేస్తావు, నిజమే, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. సరే అని చెప్పి ఇంకలా సెల్ఫీ తర్వాత నేను సెల్ఫీ తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఎక్కువ అయితే ఏం చూడలేదండి. నేను కట్టింది 25 గ్రామ్స్ అయితే నాకు వస్తున్నాయి. సో 25 గ్రామ్స్కి సరిపడా నెక్లెసెస్ ఇవన్నీ కూడా 30 గ్రామ్స్ అనమాట. అయితే బ్యాక్ చైన్ కనుక తీసేస్తే మనకి 25 గ్రామ్స్లో వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి ఆ రేట్లో ఉన్నటివే చూసుకుంటున్నాను.
మళ్ళీ ఎక్కువ బడ్జెట్ క్రాస్ అయితే ఇది కదా అని చెప్పి అన్నీ బాగానే ఉన్నాయి. నాకేంటి అంటే ఎల్లో గోల్డ్లో వద్దు, అంటే ఎల్లో కలర్లో ఉన్నవి ఆల్రెడీ ఉంటాయి కదా మన దగ్గర. సో యాంటిక్లో కానీ లేకపోతే ఇట్లాగా కొంచెం డల్ ఫినిషింగ్ ఉన్నటివి నా దగ్గర ఆ డిజైన్స్ లేవు. సో అందుకే నేను ఏంటి అంటే కొంచెం డల్ ఫినిషింగ్లో ఉన్న ఈ యాంటిక్ జ్యువెలరీ అయితే తీసుకుందాం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మనకి లైట్ వెయిట్లో కూడా వస్తూ ఉన్నాయి. సో ఇది మాత్రం 40 గ్రామ్స్ అండి. ఇంతకు ముందు నేను పెట్టుకున్నటువన్నీ కూడా 30 గ్రామ్స్ లోపే అనమాట. సో చైన్ కనుక తీసేస్తే మనకు అన్నీ కూడా 24 గ్రామ్స్కే వచ్చేస్తాయి. సో ఇది బాగుంది 40 గ్రామ్స్, కాకపోతే అంత బడ్జెట్ లేదు. సరే అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇంతకీ నువ్వేం తీసుకున్నావు భారతి అని. నేనేం తీసుకున్నాను అనేది మాత్రం మీరే చెప్పాలి. నేనేం తీసుకున్నాను అనేది నేను మ్యారేజ్ డే రోజు పెట్టుకొని మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. సో ఇది కూడా అన్నీ కూడా 35 గ్రామ్స్ అంట. ఇది కూడా 25 గ్రామ్సేనండి. ఇదైతే స్టోన్ తీసేసి ఓన్లీ నెట్ వెయిట్ అయితే 25 గ్రామ్స్ అంట. స్టోన్స్ కనుక ఉంటే ఇంకొక 8 గ్రామ్స్ ఎక్స్ట్రా అన్నారు. ఇది బాగుందండి, 25 గ్రామ్స్కి వచ్చేస్తుంది అని చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ, అంటే మనం స్కీమ్ కట్టినందుకు యాక్చువల్గా ఇవన్నీ కూడా 12% 15% మేకింగ్ ఛార్జెస్ ఉన్న ఆర్నమెంట్స్ అనమాట. సో మనకి ఏంటి అంటే 12% కాదు 20% మేకింగ్ ఛార్జీ ఉన్నా సరే మనం స్కీమ్ కట్టాం కాబట్టి మనకి ఎంత ఉన్నా ఫ్రీ అనమాట. ఓన్లీ జిఎస్టీ కట్టి ఆర్నమెంట్ కొనుక్కోవడమే. ఒకవేళ స్టోన్ కాస్ట్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా పే చేయాలి. అయితే నేను తీసుకున్న దానికి స్టోన్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా స్టోన్స్ లేకుండా అయితే అసలు ఉండట్లేదండి. స్టోన్ కాస్ట్ సపరేట్గా, జిఎస్టీ సపరేట్గా కట్టి ఆర్నమెంట్ అయితే తీసుకోవడమే. ఇవన్నీ కూడా 12 to 15% ఉన్నటివే, ఎక్కువ చూడలేదండి. నాకు బడ్జెట్లో ఏదైతే వస్తాయో అవైతే చూశాను. సో నేను పెట్టుకున్న వాటిల్లోనే ఒకటైతే తీసేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ చూసినా సరే మా ఆయన తిడతారు. నేను అనుకున్నాను మీకు కొన్ని డిజైన్స్ అయితే షేర్ చేద్దామని చెప్పి. మళ్ళీ ఎందుకులే, వాళ్ళు ఏం అనలేదు వీడియో తీస్తుంటే, కాకపోతే బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే ఎందుకులే అని చెప్పి నేనైతే ఎక్కువ తీయలేదన్నమాట. సో ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ అనుకోలేదు, అంటే ఇయర్ రింగ్స్కి ఎక్స్ట్రా మనీ ఇచ్చి తీసుకున్నాము. మేము కట్టిన డబ్బులకి అయితే మాత్రం నెక్లెసే వచ్చింది, స్కీమ్కి ఓన్లీ నెక్లెస్ వచ్చింది. సో పనిలో పని ఇంకా గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది కదా, ఇప్పుడు కొంచెం తగ్గుంది అంటున్నారు అని చెప్పి ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పి. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 10 to 20 గ్రామ్స్ మధ్యలో ఉన్నాయన్నమాట. ఒకటి 10 గ్రామ్స్, ఒకటి 12 గ్రామ్స్, ఒకటి 16 గ్రామ్స్, ఇట్లా ఈ రేంజ్లో ఉన్నాయి. సో నేను చేత్తో పట్టుకున్నటివి బాగున్నాయి కదా, సో అవైతే 12 గ్రామ్స్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా 12 గ్రామ్సే, అన్నీ కూడా ఇంచుమించు 12 గ్రామ్స్, 11 గ్రామ్స్, 13 గ్రామ్స్, అట్లా ఒక 1 గ్రామ్ అటు ఇటుగా అన్నీ 10 to 20 గ్రామ్స్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ని బట్టి. సో నేనేంటి అంటే ఇంకా నా బడ్జెట్లో వచ్చే ఏంటి అంటే 10 గ్రామ్స్లో చూద్దాము, 10 to 12 గ్రామ్స్ అట్లా చూద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాను. సో మీకు ఏమి నచ్చాయో కూడా చెప్పండి, నేనేం తీసుకొని ఉంటాను అని కూడా చెప్పండి. సో మీకు ఒక చిన్న క్విజ్ లాగా అనమాట. చెప్పండి, ఒకవేళ చూపిస్తే నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను, లేదంటే మ్యారేజ్ డే రోజు పెట్టుకుంటాను కదా, సో అప్పుడు చూపిస్తాను. సో నేనైతే ఒక నెక్లెస్ను ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇవి 8 గ్రామ్స్ అంట, నెట్ వెయిట్ 8 గ్రామ్స్. వీటి స్టోన్ కాస్ట్ 1000 రూపీస్, ఒకదానికి 1000 రూపీస్, ఒకదానికి 1500, ఒకదానికి 500 ఇట్లా ఉన్నాయన్నమాట. సో వాటికి ఉన్న ఏమంటారు ఆ స్టోన్స్ కాస్ట్ బట్టి, అదే స్టోన్స్ ఉన్న వెయిట్ని బట్టి ప్రైస్ అయితే సపరేట్గా వేశారు. సో చాలామంది ఏం చేస్తారంటేనండి, మేకింగ్ ఛార్జెస్ ఉండవు, స్టోన్ కాస్ట్కి అంటే కలిపేస్తారు, గోల్డ్లో కలిపేస్తారు. సో ఇది మీకు క్లియర్గా చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనం 8 గ్రామ్స్ గోల్డ్ అనుకోండి, 5 గ్రామ్స్ ఒక్కొక్కళ్ళు అయితే 5 గ్రామ్స్ కాకపోయినా ఒక 2 గ్రామ్స్ ఇయర్ రింగ్స్కి అయితే ఖచ్చితంగా 2 గ్రామ్స్ వరకు స్టోన్ కాస్ట్ ఉంటుంది, పూసలు లేకపోతే స్టోన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే 8+2 10 గ్రామ్స్ వెయిట్ చెప్పేస్తారు మనకి. సో మేకింగ్ ఛార్జెస్ లేవండి, స్టోన్ కాస్ట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోద్ది, ఓవరాల్గా 10 గ్రామ్స్ అండి అని చెప్పేసి కూడా అమ్ముతారండి. సో మీరు అలాగ అస్సలు బోల్తా పడద్దు. మీరు ఎప్పుడు గోల్డ్ కొనినా సరే ఎలా కొనాలి అంటే, గోల్డ్ సపరేట్గా ఉండాలి, మేకింగ్ ఛార్జెస్ సపరేట్గా అడగండి, అలాగే స్టోన్ కాస్ట్ నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత అని అడిగి
వాళ్ళు మనకి అంటే కొంతమంది ఇప్పుడు ఇలాంటి షోరూమ్స్లో అనుకోండి మనకి క్లియర్గా ఇచ్చేస్తారు బిల్లు. అలా కాకుండా బయట షాప్స్లో కొనుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మనకి వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ తగ్గిస్తున్నారు కదా అంటే ఖచ్చితంగా స్టోన్ కాస్ట్ అనేది పెంచేస్తారు. సో ఈ విషయంలో కొంచెం చూసి కొనండి. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. 5 to 6 గ్రామ్స్లోనే చాలా బాగున్నాయి అన్నమాట. ఈ వైట్ స్టోన్స్ ఉన్నటివి. నాకు వైట్ కలర్ నెక్లెస్ ఒకటి ఉంది. సో దాని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ ఇవి తీసుకుందాం అనుకున్నాను. ఇదిగోండి ఇవి వైట్వి, అవి 5.5 గ్రామ్ ఉంది. 6,000 వరకు స్టోన్ కాస్ట్ పడుతుంది. ఓన్లీ నెట్ వెయిట్ 5 to 6 గ్రామ్స్ మధ్యలో ఉందండి ఇయర్ రింగ్స్. సపరేట్గా వాటికి ఉన్న స్టోన్ కాస్ట్ అనేది సపరేట్గా 6,000 వరకు పడుతుందండి అన్నారు. మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, 18% ఉన్నాయన్నమాట ఆ ఇయర్ రింగ్స్కి. అవి మిషన్ వర్క్ కాదండి, చేత్తో హ్యాండ్ మేడ్ అనమాట. సో దానికోసం 18% వరకు మేకింగ్ ఛార్జెస్ అయితే దానికి పడతాయి అన్నారు. సో నేను పెట్టుకొని చూస్తున్నాను, నాకు జుమ్కాస్ నచ్చాయి, అలాగే అవి నచ్చాయి. సో ఆ రెండిట్లో నేను ఏది తీసుకొని ఉంటానో నాకు చెప్పండి. సో ఇంకా అట్లా ఒకటేమో స్టోన్ది, ఇంకోటేమో నార్మల్ బుట్టలు పెట్టుకొని చూశానమాట. ఆ తర్వాత డైలీ వేర్కి చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాను, ఒక 2-3 గ్రామ్స్లో అని చూస్తున్నాను. కానీ బాగున్నాయి, కానీ ఇంకా బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయింది. సో అందుకే తీసుకోలేదు. ఫస్ట్ అయితే చూశాను డైలీ వేర్లో ఏదైనా చూద్దామని చెప్పి. డైలీ వేర్లో చూడడానికి వచ్చి ఆ తర్వాత ఇంకా జుమ్కాస్ చూశాను అనమాట. నిజానికి చెప్పాలంటే ఇంకా జుమ్కాస్ నచ్చాయి, ఇంకా బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయిందని చెప్పి ఇంకా డైలీ వేర్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ చూస్తున్నాను. నాకైతే ఈ హార్ట్ సింబల్వి చాలా బాగా నచ్చాయి. 2.5 గ్రామ్ ఉంది, చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చూడండి బాగుంది. కాకపోతే తీసుకోలేదు, తర్వాత ఎప్పుడైనా తీసుకుందాంలే అని చెప్పేసి జస్ట్ మీతో షేర్ చేద్దామని చెప్పి డిజైన్స్ ఇంకా అలా చూపిస్తూ ఉన్నాను. ఇదైతే చాలా బాగుందండి, ఆ హార్ట్ సింబల్లో వచ్చింది, ఎప్పుడైనా వేసుకోవచ్చు. దాని కింద జాలీలాగా వస్తాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే కింద ఏదైనా ఒక డ్రాప్ లాగా, అంటే ఏదైనా పర్ల్ కానీ లేకపోతే రూబీ కానీ అలా పెట్టేస్తే కూడా బాగుంటుంది హ్యాంగింగ్ లాగా. జస్ట్ చూస్తున్నాను. ఇవైతే 4 గ్రామ్స్ ఉన్నాయి, ఇవి కూడా బాగున్నాయి కదా, చూడండి స్టడ్స్ కొంచెం అంటే డిజైనర్ పీస్ లాగా ఉంది. వీటికి అన్నిటికీ కూడా మేకింగ్ ఛార్జ్ ఎక్కువే ఉందండి ఇయర్ రింగ్స్కి. అంటే ఒక్కొక్క డిజైన్ని బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉందిలేండి. సో యాంటిక్ అంతా ఒక ప్రైస్ ఉంది, చేత్తో చేసినవి అయితే ఒక ప్రైస్ ఉందన్నమాట. సో అట్లా ఆ తర్వాత మా షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా నేను మా వారు భోంచేద్దాం అని చెప్పేసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటే, లాస్ట్ టైం మేము ఒక హోటల్కి వెళ్ళామండి, వెజ్ చాలా బాగుంది. సో అక్కడికి వెళ్దామంటే మా వారు అన్నారు నేను బిర్యానీ తింటాను అన్నారు. సరే అని చెప్పి ఇంకా 2 ఉంటాయి కదా అని చెప్పి, అంటే మీల్స్ను ప్లస్ బిర్యానీ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాము. ఇదేదో దాన్ని ఏమంటారు, మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళారనమాట మా ఆయన. పాపం మా ఆయనకి ఏం నచ్చలేదు. తక్కువేం కాదు, ప్లేట్ మీల్స్ 160 రూపీస్, బిర్యానీ వచ్చేసి 250 రూపీస్ అంట. కానీ అస్సలే అంత ఏం బాగాలేదు. ఎలా ఉంది, బాగాలేదా? మసాలా ఎక్కువైందా? మసాలా లేదా? ఉందా లేదా? ఉప్పు కూడా లేదా? నువ్వు ఒప్పుకోవాలి ఏమైనా, నేను ఇంట్లో చేసిన బిర్యానీ బాగుంటుంది. ఇదేంటిది, పాయసం, పులిహోర, పప్పు, పచ్చడి, ఇదేంటి ఎలా ఉన్నాయి కూరలు? లాస్ట్ టైం మనం అక్కడికి వెళ్తేనే బాగున్నాయి కదా. అయితే ఏంటి భారతి ఇలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, అలా కాదండి. ఫుడ్ని నేను ఏదో తక్కువ చేయాలని కాదు, కానీ అసలు ఏం బాగాలేదు. బహుశా నా నోరు బాగాలేదో అక్కడ టేస్ట్ బాగాలేదో నాకు తెలియదు, కానీ మా ఆయనకైతే బిర్యానీ నచ్చలేదు, నాకైతే ఫుడ్ నచ్చలేదు. ఒక్కసారి పెట్టుకున్న అన్నమే, అందులో నేను ఏం చేశానంటే జస్ట్ కొంచెం పచ్చడి, అసలు అది ఏం పచ్చడి కూడా నాకు అర్థం కాలేదు. ఆ పచ్చడి అయితే కొంచెం వేసుకొని 2 ముద్దలు తిని కొంచెం సాంబార్ వేసుకొని అంతే, ఆ పెరుగు కలుపుకొని అలా ఆ పెరుగు తిన్నాను. పెరుగు తినడం కోసమే వాళ్ళకి 160 రూపీస్ ఇచ్చాను అనమాట. సో ఇంకా అలాగ ప్లేట్ మీల్స్ 160. అంటే ఎక్కడైనా వెజ్ మీల్స్ ఒకటే కదా అనుకున్నాను, కానీ కాదు.
అసలు ఏం బాగాలేదు. మాకైతే మాత్రం అసలు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ పెరుగు మాత్రం చాలా బాగుంది, చాలా తీయగా ఉంది, అసలు పులుపు లేదు. అది మాత్రం టేస్ట్ బాగా తెలిసింది. అంటే నోరు జలుబు చేయడం వల్ల బహుశా టేస్ట్ పోయిందో ఏమో. ఇంకోటి చూడడానికి కూడా నాకు అంతగా నచ్చలేదండి. ఆ కప్పుల్లో ఎంతెంత కొంచెం పెట్టారు, అది ప్రసాదం పెట్టినట్టుగా పెట్టారు. అంటే అడిగితే మళ్ళీ వేస్తారేమో నాకు తెలియదు, కానీ ఏమో నాకైతే మాత్రం అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఫుడ్డు. ఆ తర్వాత ఇంకా ఈ పెరుగు సాంబార్ అన్నం కూడా నాకు సాంబార్ కూడా ఎందుకో స్వీట్గా అనిపించింది. ఇంక అందుకని ఆ పెరుగులో అలా కలుపుకొని ఏదో అలా తినేసాను కొంచెం. ఆ తర్వాత ఇంకా మధ్యలో వస్తూ వస్తూ ఇంకా ఆల్మోస్ట్ 4:30 అయింది ఇంటికి. అంటే ఇక్కడ మేము వచ్చేసరికి ఏలూరుకి. మధ్యలో ఇక్కడ ఒక టీ స్టాల్ కనిపిస్తే ఇది బాగుందండి, హైవే మీద ఇలాగా. సో ఇక్కడ మంచి టీయో కాఫీయో తాగేసి వెళ్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆగామన్నమాట. సో ఇంక ఇక్కడ నేను తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. ఇంక ఇక్కడికి నా బ్యాటరీ డౌను. సో అస్సలు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంక వీడియో అయితే ఏం తీయలేదు. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.